సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో వచ్చేసి మనకు 2 మొబైల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి Vivo V20 మొబైల్ అనమాట. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారనమాట. తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు Samsung Galaxy M51. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 6GB ర్యామ్తో 128GB ఏదైతే బేస్ వేరియంట్ ఉందో ఇది వచ్చేసి మనకు 22,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఫైనల్గా మనకు రెండు మొబైల్స్లో ఏది బెస్ట్ మనకు వర్త్ ఫర్ మనీ అవుతుంది. అండ్ కెమెరా లవర్స్ ఏ మొబైల్ తీసుకోవాలి, తర్వాత గేమ్ లవర్స్ ఏది తీసుకోవాలి, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా ఫుల్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం Vivo V20 అండ్ Samsung Galaxy M51 దీని యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్ పరంగా చూసినట్టయితే ఏ మొబైల్కి ఆ మొబైల్ సాటి అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు డిజైన్ పరంగా చూసినట్టయితే రెండు మొబైల్స్లో మీరు ఏ దానిపైన కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క Samsung Galaxy M51 చూసినట్టయితే 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క Vivo V20 చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ Samsung Galaxy M51 చూసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచోల్ సెల్ఫీ కెమెరాతో అయితే ఉంటుంది. ఈ యొక్క Vivo V20 చూసినట్టయితే మనకు 44 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా చూసినట్టయితే మీకు ఎటువంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ లేవనే చెప్పుకోవచ్చు. ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క మొబైల్ థిక్నెస్, తర్వాత మొబైల్ వెయిట్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ వాడారా లేకపోతే గ్లాస్ వాడారా అనేది అయితే మనం మేజర్గా తెలుసుకుందాం. ముందుగా Vivo V20 చూసినట్టయితే మనకు 7.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. 171 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మ్యాట్ గ్లాస్ యూజ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. కాకపోతే క్లియర్గా అయితే చెప్పలేదు వీళ్ళు గ్లాస్ ఇచ్చారని. వీళ్ళు వచ్చేసి మనకు మ్యాట్ గ్లాస్ ఇచ్చారని చెప్తున్నారు. సో ఇది చూడడానికి మనకు కొంచెం గరగరగా ఆ టైప్లో ఉంటుంది అనమాట. తర్వాత M51 చూసినట్టయితే మనకు 9.5mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. 213 గ్రామ్స్ మొబైల్ వెయిట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువగా చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీతో అలాగే మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు వెయిట్ బ్యాలెన్సింగ్ విషయంలో చూసినట్టయితే డెఫినెట్గా V20 విన్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే M51తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకు చాలా థిన్గా అలాగే మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క Vivo V20 మొబైల్ వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ Vivo V20 చూసినట్టయితే 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఈ యొక్క అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అంతేకాక 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అండర్ డిస్ప్లే ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. M51 చూసినట్టయితే మనకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ ఇచ్చారు. అలాగే దీనికి వచ్చేసి మనకు సైడ్ మోటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ రెండు మొబైల్ చూసినట్టయితే మనకు అమోల్డ్ డిస్ప్లేస్తో వస్తున్నాయి కాబట్టి రెండింటిలో మనకు పెద్దగా డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ కనపడదు. కాకపోతే M51 ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 యూజ్ చేస్తామని వీళ్ళైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాకపోతే Vivo V20లో చూసినట్టయితే ఏ గ్లాస్ ఇచ్చారో మనకు ఇక్కడ అంత కన్ఫర్మేషన్ అయితే చేయలేదన్నమాట. సో మీకు మంచి ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్గా M51 అనేది విన్ అవుతుంది. అండ్ M51 చూసినట్టయితే మీరు V20తో కంపేర్ చేసి చూసినట్టయితే మీకు కొంచెం పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఈ యొక్క Samsung Galaxy M51 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి వచ్చేసి మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు కింద పడేస్తున్న ఈ యొక్క మొబైల్ అనేది చెక్కు చెదరదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ Vivo V20కి చెప్పడానికి మనకు సపరేట్గా ఏ గ్లాస్ ఇచ్చారో వీళ్ళైతే క్లియర్ అయితే చేయలేదు అనమాట. సో అందుకోసం Samsung Galaxy M51 అయితే మనకు డిస్ప్లే పరంగా టాప్లో అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరా కంపారిజన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. ఇక్కడ Vivo V20 చూసినట్టయితే బ్యాక్ సైడ్ 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP అయితే ఇచ్చారు. అండ్ దీంతో మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క 64 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో f1.9 అపర్చర్తో ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సర్ కోసం అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 44 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క పంచువల్ కెమెరా అయితే ఇచ్చారు. ప్లస్ ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క Vivo V20లో. సో
ఫోకస్లో మీరు ఈవెన్ మోషన్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మోషన్ అనేది మీకు ఆటో ఫోకస్లో అయితే ఉంటుందన్నమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి ఈ యొక్క ఆటో ఫోకస్ ఆప్షన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క 44 మెగాపిక్సెల్ వచ్చేసి f2.0 అపర్చర్తో అయితే ఉంటుంది. ఈ యొక్క ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో ఆటో ఫోకస్ ఉందంటే ఇంకా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పండగనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇమేజెస్ దిగే వాళ్ళు కానివ్వండి, తర్వాత సెల్ఫీ వీడియోస్ దిగే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి యొక్క కెమెరా అనేది అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ M51 చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 64MP + 8MP + 5MP + 5MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 64 మెగాపిక్సెల్ వచ్చేసి f1.8 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. 64MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5MP వచ్చేసి మ్యాక్రో అండ్ 5MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అయితే యూస్ చేస్తారు. దీంట్లో కూడా మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు పంచువల్ కెమెరా ఈ యొక్క 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మీకు f2.0 అపర్చర్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో మీరు అప్ టు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ M51 అనేది బాగుంటుంది. లేదు నాకు సెల్ఫీలు ఎక్కువ దిగుతూ ఉంటాను, సెల్ఫీ వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను, టిక్టాక్ వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను అనే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క Vivo V20 అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు ఆటో ఫోకస్ ఈ యొక్క ఆప్షన్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మనకు టాప్ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. రెండు చూసుకున్నట్టయితే మనకు వీడియో కోసం అద్దరిపోయే కెమెరాస్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఫొటోస్ దిగుతూ ఉంటాను, ఈ సెల్ఫీస్ దిగుతూ ఉంటాను అనే వాళ్ళకు కూడా టాప్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట రెండు కెమెరాస్. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి సెల్ఫీ కావాలంటే మాత్రమే Vivo V20 తీసుకోండి. లేదు మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే తీసుకోండి. తర్వాత చూసినట్టయితే మనం వీటికి ఇచ్చిన ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ Vivo V20కి వచ్చేసి స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సామ్సంగ్ గెలాక్సీ M51 చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. రెండు వచ్చేసి మనకు 8nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్సే. సో ఇక్కడ రెండు పరంగా చూసుకున్నట్టయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఒక 10% ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది సామ్సంగ్ గెలాక్సీ M51లో ఉండటం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు గేమ్ లవర్స్ ఈ యొక్క మొబైల్స్ తీసుకోవాలా లేదా అంటే మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క స్నాప్డ్రాగన్ 720G కానివ్వండి, 730G కానివ్వండి, ఇది మనకు గేమర్స్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడిన మొబైల్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు రెండు వచ్చేసి Android 10 అప్డేట్తో అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే Vivo V20కి వచ్చేసి మనకు ఫంటాస్ 11తో ఉంటుంది. అలాగే జీపీ వచ్చేసి Adreno 618 జీపీ అయితే ఇచ్చారు. ఇక్కడ M51 చూసుకున్నట్టయితే మనకు One UI 2.1తో అయితే ఉంటుంది. దీనికి కూడా మనకు Adreno 618 జీపీ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీరు పబ్జీ ఆడుతుంటాను, ఫ్రీ ఫైర్ ఆడుతుంటాను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతుంటాను, తర్వాత ఆల్ఫా టైట్ పెద్ద పెద్ద గేమ్స్ ఏవన్నా సరే ఇందులో అయితే మీకు చాలా స్మూత్గా అయితే ఆడగలరు అనమాట. రెండు వచ్చేసి మనకు గేమింగ్ మొబైల్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎటువంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ లేవనే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఒక 10% ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51లో ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్, వీటి యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ ముందుగా Vivo V20 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకు కేవలం సింగిల్ వేరియంట్తో మాత్రమే తీసుకొచ్చారు. అది వచ్చేసి మనకు 8GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ M51 చూసుకున్నట్టయితే 6GB ర్యామ్ ప్లస్ 128GB లేకపోతే 8GB ర్యామ్ ప్లస్ 128GB వరకు అయితే తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకు రెండు మొబైల్స్లో డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు సపరేట్గా ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ వేసుకొని ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెంచుకునే అవకాశం అయితే ఇక్కడ మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్ 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా అప్లికేషన్స్ ఓపెన్ చేసేటప్పుడు అతి తొందరగా మీకు అప్లికేషన్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా ఈ యొక్క ర్యామ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్స్ మనకు ఎంత తొందరగా ఓపెన్ కావాలనేది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ Vivo V20కి చూసినట్టయితే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. M51 చూసినట్టయితే మనకు 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. M51 వచ్చేసి మీకు పక్కాగా 3 days ఫుల్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క Vivo V20 చూసినట్టయితే మనకు 2 day ఫుల్ ఛార్జింగ్ అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. సో మీరు మేజర్గా మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే తీసుకోండి. మీకు అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ పరంగా. Vivo V20 వచ్చేసి మనకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. M51 చూసుకున్నట్టయితే మనకు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో డెఫినెట్గా మీకు మంచి విన్నర్ మాత్రం Vivo V20 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51తో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 15 minutes ముందరే మీకు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క Vivo V20 అనేది. అండ్ ఆబ్వియస్లీ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ మనకు 7000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా నియర్లీ 2 hours వరకు టైం అయితే తీసుకుంటుంది అనమాట కంప్లీట్గా 7000 mAh బ్యాటరీ ఫుల్ కావడానికి. సో డెఫినెట్గా మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే M51 తీసుకోండి. లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్కి మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అయితే Vivo V20 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నియర్లీ మనకు రెండు ఇంచుమించుగా సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తాయి. కాకపోతే ఒక 10 to 15% తొందరగా ఈ యొక్క
వివో V20 ఎక్కుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత రెండు చూసినట్టయితే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటాయి. రెండు చూసినట్టయితే మనకు 3.5mm జాక్తో అయితే ఉంటాయన్నమాట. సో దీని ద్వారా మీరు ఈ యొక్క ఛార్జింగ్ అనేది ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అనేది మీకు కంప్లీట్గా ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా ఏ మొబైల్లో ఏ కలర్ కావాలో కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇందులో ప్రత్యేకంగా చెప్పేది అయితే ఏమీ ఉండదనే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. వివో V20 వచ్చేసి మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇక్కడ M51 చూసినట్టయితే 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 22,500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మంచి విన్నర్ ఎవరంటే డెఫినెట్గా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు మంచి గేమింగ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఓవర్ టు కంపేర్ చేసి చూసుకున్నట్టయితే వివో V20తో. సో అది కూడా మనకు మంచి ప్రాసెసరే, కాకపోతే ఒక 10% ఎక్కువ అనేది ఈ యొక్క పర్ఫార్మెన్స్ M51లో అయితే ఉండటం జరుగుతుంది. తర్వాత బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే వివో V20తో కంపేర్ చేసి చూస్తే మనకు M51 అనేది మనకు అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో హైలైట్ ఫీచర్ చూసినట్టయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ కావాలంటే కంపల్సరీగా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఈ యొక్క వివో V20తో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 2000 నుంచి 2500 రూపీస్ అనేది మనకు తక్కువలోనే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51 రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు కేవలం 22,500 రూపీస్కి వస్తుంది కాబట్టి మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే సామ్సంగ్ గెలాక్సీ M51 అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ సెల్ఫీ వీడియోస్ అయితే ఖచ్చితంగా వివో V20 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు ఆటో ఫోకస్ కెమెరా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మీరు మోషన్లో ఉన్నా సరే మీకు కంప్లీట్గా మీ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ మిగతా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది బ్లర్ చేయడానికి ఈ యొక్క వివో V20 అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వివో V20 వచ్చేసి కొంచెం లైట్ వెయిట్తో ఉంటుంది. అలాగే మనకు కొంచెం థిక్నెస్ అంటే మనకు స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు M51తో కంపేర్ చేసి చూసినట్టయితే. సో ఇదనమాట. ఇంకా దీని ఎక్స్పెక్ట్స్ ప్రకారం మీకు ఏ మొబైల్ కావాలో ఏ మొబైల్ వద్దో ఇంకా మీరే చూస్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క కంపారిజన్ వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.